సంఘం ఉంది, సంఘం చుట్టూ ఉంది, ఆ సంఘంలో మనం లయం అయిపోవాలి. సంఘం శరణం గచ్చామి. ధర్మం ఉంది, ధర్మంలో లయం అయిపోవాలి. ధర్మం శరణం గచ్చామి. బుద్ధుళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళలో లయం అయిపోవాలి. బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధత్వంలో లయం కావడానికి వెళ్ళిపోతున్నాను. ధర్మం శరణం గచ్చామి, ఆ ధర్మంలో లయం కావడానికి వెళ్ళిపోతున్నాను. సంఘం శరణం గచ్చామి, ఈ చుట్టుపక్కల సంఘంలో నేను శరణు చూచి వెళ్ళిపోతున్నాను. సంఘమే ఉంది కానీ నేను లేను, ధర్మమే ఉంది కానీ నేను లేను, బుద్ధత్వం ఉంది కానీ నేను లేను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ 30 సంవత్సరాలు జరిగింది ఇక్కడికి, ఈ రోజుకి. ఈ 30 సంవత్సరాల యాత్రే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ గచ్చామి నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ శరీరం మనం ఉంచుకున్నంత వరకు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. నాతో పాటు అందరూ చెప్పండి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇది మన ఫిలాసఫీ, పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ. బుద్ధం అంటే ఎన్లైటన్మెంట్, ఆత్మజ్ఞానము, పరలోక జ్ఞానము. ధర్మం అంటే సేవా జ్ఞానం, మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ఎన్నో కర్తవ్యాలు ఉన్నాయి, ఆ కర్తవ్యాలను నిర్వర్తించాలి. డ్యూటీ. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నికం. ఆ కర్తవ్యం ఉంది. మన పిరమిడ్ మాస్టర్లు అందరి కర్తవ్యం ఏంటంటే ధ్యానం చేయడమే మన కర్తవ్యము, ప్రపంచాన్ని రక్షించడమే కర్తవ్యము. మనం ధ్యానం చేస్తూనే ఉంటాము, మన ధ్యానం ప్రపంచాన్ని రక్షిస్తూనే ఉంటుంది. మన ధ్యానం ప్రపంచాన్ని రక్షిస్తుంది, సృష్టిని మొత్తాన్ని రక్షిస్తుంది. ఇది మన కర్తవ్యము. ఈ 11 రోజుల మహాకర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తున్నాము. 2వ మహిళా ధ్యానమా చక్రం ద్వారా మనము కైలాసపురిలో. ముప్పై 31వ తారీఖు వరకు మనం చక్కగా ధ్యానం చేద్దాం. మన ధ్యానము లోక కళ్యాణకారకము. ఈ 2వ ధ్యాన మహాచక్రంలో, మహిళా ధ్యాన మహాచక్రంలో ఎక్కువ మంది మనం పిలవలేదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం పిలవకూడదు, కానీ కొద్ది మందిని పిలుచుకున్నాము. ఎవరెవరినైతే రానివ్వలేదో వాళ్ళందరికీ నా యొక్క క్షమాపణలు. ప్రభుత్వం చెప్పిన మాట వినాలి, అదే మన ధర్మము, మన కర్తవ్యము. ప్రభుత్వం చెప్పిన మాట మనం వింటే, మనం చెప్పిన మాట ప్రభుత్వం వింటుంది. ఏదో ఒక రోజు మనం చెప్పిన మాట ప్రభుత్వం అంతా, దేశమంతా, ప్రపంచం అంతా విని తీరుతుంది.
అందరూ భయరహితులై జీవిస్తారు, అజ్ఞాన రహితులై జీవిస్తారు, జ్ఞానపూరితులై జీవిస్తారు. మనము భయపడితే క్యాన్సర్ వస్తుంది మన దగ్గరికి, కరోనా వస్తుంది మన దగ్గరికి, రావణాసురుడు వస్తాడు, రాక్షసులు వస్తాడు. మనం భయపడితే, మన భయం లేకపోతే ఎవ్వరూ రారు, ఏ రోగము రాదు, ఏ దయ్యము రాదు, ఏ రాక్షసుడు రాదు మన దగ్గరికి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క లక్ష్యం ఏమిటంటే, సందేశం ఏంటంటే, భయం లేకుండా జీవించాలి. మన భయం ఆ కరోనాని మన దగ్గర రప్పిస్తుంది. మనం నిర్భయులుగా జీవించాలి. భయం లేకుండా ఉంటే మనం కొన్ని వేల సంవత్సరాలన్నీ జీవించవచ్చని హిమాలయ యోగులందరూ మనకు చెప్తున్నారు. వారి సందేశమే అభయము. నో ఫియర్ వాట్స్ సో ఎవర్. నాతో పాటు గడికి చెప్పండి, నో ఫియర్ వాట్స్ సో ఎవర్. నో ఫియర్, no fear వాట్స్ సో ఎవర్. whatsoever. దట్ ఈజ్ ఇండియా. చెప్పండి, భయం లేదు, భయం రాదు. నో భయం, నో రోగం, నో చావు. वी आर फॉर एवर. हम सदा सदा के लिए हैं, हम शाश्वत हैं, हम अमर हैं, हम भारतीय हैं. वी आर ऑल इंडियंस. वी आर द ग्रेटेस्ट पीपल because of meditation, because of enlightenment, because of compassion, because of vegetarianism, and because of pyramid power.